నమస్కారం అండి అందరికీ. నేను నాగేంద్ర ధవనం. ఈరోజు వంట వచ్చేసి బెండకాయ టమాటా ఇగురు ఎలా చేసుకోవాలో నేను ఎలా చేస్తానో చూపిస్తారండి. ముందైతే బెండకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. బెండకాయలు, టమాటాలు, ఇంకా ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నేను పక్కన ఉంచుకున్నాను అనమాట. బెండకాయ జోము లేకుండా చేసుకోవాలి, అదే గొప్పతనం దీంట్లో. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి తగినంత నూనె వేసుకొని, తగినంత అంటే బెండకాయ ఎగురు కాబట్టి కొంచెం అన్ని కూరల కంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ నూనె బాగా ఏడెక్కాక కొన్ని గుప్పిడన్ని పల్లీలు, కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొంచెంగా వేపుకోవాలన్నమాట అటు ఇటుగా. ఎందుకంటే ఎర్రగడ్డలు కూడా ఒకేసారి వేసినమంటే పల్లీలు యాగవు, అప్పుడు తినేదానికి అంత మంచిగా అనిపించదు అనమాట. అందుకోసము ఇంకా కొంచెం అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిరపకాయ చీలికలు అందులో వేసేసుకొని అవి కూడా కొంచెం అంత వేగిన దాకా వేపుకోవాలన్నమాట. కొద్దిగా కరివేపాకు, ఇక్కడైతే నాకు ఎండుమిరపకాయలు లేవు, మీకు ఉంటే మీరు వేసుకోండి. మామూలు తాలింపు లాగేనమాట ఇదైతే. ఈ పల్లీలు, ఎర్రగడ్డ గోల్డ్ కలర్ వచ్చిందాకా వేపుకున్న తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడ అంటే కూరగా సరిపోయేంత పసుపు ఈ నూనెలోనే వేసేయాలన్నమాట. పసుపు వేసుకున్న వెంటనే బెండకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలన్నమాట. పసుపు నూనెలో ముందే ఎందుకు వేస్తామంటే దీనికి జోము ఉంటుంది కదా, ఆ జోము అంతా మరీ బంక కావదనమాట, బాగా నీట్గా ఎగుతుంది. మంట హై ఫ్లేమ్ కాకుండా అలాగని సిమ్లో కాకుండా మధ్యర్థంగా పెట్టుకొని ఆ బెండకాయలకు ఉన్న ఆ జోమంతా ఇడిచేలాగా తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట. మూత పెట్టిండ్రంటే బెండకాయలు చిదిరైపోతాయి, మూత పెట్టద్దు. ఈ విధంగా బంక మొత్తం ఇడిపోయిన తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే తీయలేము, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. ఉప్పు వేసిన తర్వాత కూడా ఇందాక ఎలా చెప్పానో అలాగే వేపుకుంటూ ఉండాలి, బాగా వేగిపోవాలన్నమాట ఈ బెండకాయలు. అసలు ఆ బెండకాయలకి జోమ్ అనేది ఉండకూడదు, ఆ జోమ్ అంతా ఇనికిపోయిన దాకా తిప్పుకుంటానే ఉండాలన్నమాట. మూతేసిర్రంటే నీరుగా అయ్యి చిదిమైపోతుంది. ఇప్పుడు బాగా ఏగిపోయింది. ఇప్పుడు టమాటాలు అందులో వేసేసుకోవడమే. ఇప్పుడు టమాటాలు వేసినప్పుడు జోమ్ అయ్యిద్ది కదా అన్నట్టుగా మీరు అనుకోవచ్చు, అస్సలు కాదు, ఎంతో బాగుండిద్ది కూర అయితే. టమాటాలు కూడా అందులో వేసుకొని బాగా కలిపి పెట్టుకుంటా ఇందాకటి నుంచి ఎలా వేపుకున్నామో ఇది అలాగే మూత పెట్టకుండానే మధ్యర్థంగా మంట పెట్టుకొని వేపుకుంటానే ఉండాలన్నమాట. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి, పచ్చివాసన పోయింది, మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనకి కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకున్నా, మాకు ఆ కారం ఉండాలి, మీరు చూసుకొని వేసుకోండి. ఇదైతే కొంచెం కారం తగ్గించేసుకొని ఒట్టిగా తినొచ్చబ్బా, అంత బాగుండిద్ది. ఇంక ఇది కూడా బాగా ఏగిపోయిందాక కారంలో పచ్చివాసన అంతా పోయి ముక్కలకు పట్టేలాగా వేపుకొని కొంచెం అంతా ఇంక రెడీ అయింది అన్నప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలన్నమాట. నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటే మసాలా పౌడరు అన్నీ వేసి నూరు పెట్టుకుంటాను నేను. ఆ మసాలా పౌడర్ వేసి 2 సెకండ్లు అట్టుంచి ఇంక దించి పక్కన పెట్టుకొని రెడీగా వేడి అన్నము నిందిని అప్పుడే వండేసిన అనమాట. అన్నం వేసుకొని కూర వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసిన. సూపర్ అంటే సూపరు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అన్నదైతే మాత్రం కామెంట్ ఇవ్వండి. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారనమాట, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.